ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. ఈరోజు పాడ్యమి, మంగళవారం, పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి మన్మధుడు. మన్మథ నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వాళ్ళు ఎక్కువసేపు స్నానం చేస్తూ ఉంటారు. అంటే స్నానానికి ఎక్కువ నీటిని వేస్ట్ చేస్తూ ఉంటారు. చాలా సౌమ్యులుగా ఉంటారు. వీరు ఏ రంగులో ఉన్నా సరే ముఖంలో మాత్రం తేజస్సు ఉట్టిపడుతుంది. ఇక ఈరోజు జపించవలసిన మంత్రం ఓం అర్ధనారీశ్వర్యై నమః. ఓం అర్ధనారీశ్వర్యై నమః. ఈ నామాన్ని జపించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, గౌరవము, ఆకర్షణ శక్తి పెరుగుతాయి. ఈరోజు పార్వతీ పరమేశ్వరులను శంకు పుష్పాలతో పూజించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తే భార్యాభర్తల మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇతరులు మీ మధ్యకు రాకుండా ఉంటారు. ఇలా ఈ స్తోత్రాన్ని మార్నింగ్, సాయంత్రము, అలాగే నిద్రించే ముందు పారాయణ చేయండి. ఇక ఈరోజు మన సంప్రదాయం, తులసి చెట్టుపై నీటిని ప్రోక్షించి ఒక గ్లాసు వాటర్ చెట్టుకు తాకించండి. లేదా కొన్ని ఆకులను దాంట్లో ముంచి ఆ నీటిని ప్రతినిత్యము పరిగడుపున సేవించినట్లయితే మీపైన దుష్టశక్తి ప్రభావం ఉండదు. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది, జ్ఞానము ప్రాప్తిస్తుంది, డిప్రెషను ఉండదు. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ, రేపు జ్యేష్ఠ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం అంటే శూన్య నక్షత్రం. ముహూర్తాలు ఉండవు, కానీ దైవికంగా మనం ఏదైనా భక్తితో సంకల్పం సిద్ధికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. రేపు తూర్పు దిశగా కూర్చొని అమ్మవారి ముందు దీపాన్ని పెట్టి భగలాముఖి స్తోత్రాన్ని పారాయణ చేస్తే దృష్టిశక్తుల ప్రభావం తగ్గిపోతుంది. అదేవిధంగా కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేస్తే నరదృష్టి అనేది తొలగిపోతుంది. రేపు ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారు మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించినట్లయితే వారికి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం, సత్సంతానం కోసం ఈరోజు అర్ధనారీశ్వరుల ముందు కానీ, లక్ష్మీనారాయణల ముందు కానీ బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించండి. తదుపరి 2 రకాల పూలతో పూజించి 2 రకాల నైవేద్యాలను సమర్పించండి. ఆ తర్వాత దంపతులు ఇద్దరూ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా భుజించండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.